నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రేమ్ కుమార్ మేడం, నాగర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఎక్కడి నుంచి అండి? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నా ఊరు వచ్చేసి డిండి. ఓకే ఓకే, డిండి నుంచి, మీ ఊరు నుంచి. చాలా సంతోషం అండి. మాట్లాడండి మరి మీ ఊరి యువ లీడర్ తోటి. ప్రేమ్ నమస్తే. ప్రేమ్ నమస్కారం దినేష్ భాయ్. నమస్కారం దినేష్ భాయ్. ప్రేమ్ అంత మంచినా? అంతా మంచిదే, అంత క్షేమమే కదా. అంత క్షేమం ప్రేమ్. విద్యార్థి సహజం. అది మనం పోరాడేది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం, యువకుల కోసం అనునిత్యం మన కేసులు లెక్క చేయకుండా, మన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతుంటాం. అది సహజం. అది ఎందుకంటే విద్యార్థి విభాగంలో ఏ విధంగా కేసులు దాడులు అవుతాయో అవి మనకు తెలుసు. కానీ లోపల ఉన్న చదువుకున్న విద్యార్థులకు దీనిపై అవగాహన లేక విద్యార్థి రంగానికి విద్యార్థి నాయకులు కావాలంటే విద్యార్థులు రాకపోవడానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఏఎస్ఎఫ్ గాని, ఎస్ఎఫ్ఐ గాని, వివిధ విద్యార్థి సంఘాలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది దాని మీద ఒకటి. ఇంకొకటి, ఇంత ముందుకు రామ మందిరం అని మాట్లాడినారు మేడం గారు కూడా, మీరు మాట్లాడినారు. ఓకే, రామ మందిరం విషయానికి వస్తే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి రామ మందిరం కట్టటమని అనుకున్నా అక్కడ హిందూ ముస్లిం గొడవలు వస్తాయి కాబట్టి ఆ కారణంతో ఆ ఒక్క డెసిషన్ అనేది ఆగిపోవడం జరిగింది. బీజేపీ మొత్తం హిందూ మతానికి సంబంధించింది కాబట్టి నేను కూడా హిందూనే, కాకపోతే బీజేపీ పార్టీ వచ్చేసి హిందూ మతానికి సంబంధించింది కాబట్టి ఇది ఒక్క స్లోగన్ ని హైలైట్ చేసి యొక్క అయోధ్యని కట్టడం జరిగింది. సరే, అయోధ్య కట్టినా దాంట్లో అనేక మంది ఉపాధి కలుగుతుంది, దాని అనేక మంది ఉంటది, అది సెకండరీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు మాట్లాడినట్టు గ్రామ ఉపాధి హామీ వచ్చేసి సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ నుంచి పార్లమెంటు మెంబర్ ఉన్నప్పుడు గతంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి ఉపాధి ఉండాలని, ఈ యొక్క ఉపాధి కోసం పథకాన్ని ఆవిష్కరించాలని కొట్లాడింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. ఓకే, ఇది కూడా సక్సెస్ఫుల్ అయింది వాస్తవానికి. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి దినేష్ భాయ్ అనే ఆయన వాస్తవానికి నా క్లాస్మేట్, నా చెడ్డిమెంట్ గౌతమ్ వాళ్ళ అన్న బ్రదర్. ఆ ద్వారా మేము కూడా చాలా క్లోజ్ కావడం జరిగింది. అనేక విద్యార్థి ఉద్యమంలో గాని, అనేక విద్యార్థి ప్రోగ్రామ్స్ లో గాని కలిసి పోరాడడం జరిగింది, కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము యువతకు క్రీడా స్ఫూర్తి ఉండాలని క్రికెట్ కిట్ గాని, వాలీబాల్ కిట్ గాని దినేష్ భాయ్ నేను కలిసి పంచడం కూడా జరుగుతుంది వాస్తవానికి. రానున్న రోజుల్లో దినేష్ భాయ్ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా రానున్న విద్యార్థి సమస్యలు కలిసి పోరాడదామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇండియా కూటమి అన్నారు. ఇండియా కూటమి అంటే వివిధ పార్టీల నుంచి ఇండియా కూటమి అనేది ఏర్పడడం జరిగింది. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఫస్ట్ ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అంటే ఇండియా కూటమి అంటే